నాకు మీ టైం కావాలి. కనీసం ఒక 3 రోజులు. ఇవ్వాల్సిందే అంటావా? ఇవ్వాల్సిందే. తప్పదు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను బాస్. అంటే ఇది చాలా రిస్క్ మూర్తి. రిస్క్లోనే అసలైన మజా ఉంది బాస్. బావా రే బావా బా పిచ్చా నీకేమైనా? లేదు, ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నువ్వింటికి రావట్లేదు కాబట్టి. అయితే ఆఫీస్కి వచ్చేస్తావా? ఏంటి? ఐ మిస్ యూ రాము. సరే, నేను ఇంటికి వస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అసలు నువ్వు ఇంటికొచ్చి ఎన్ని రోజులవుతుందో నీకైనా తెలుసా రాము? ఒకవేళ నువ్వు వచ్చినా ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో కూడా తెలీదు. పొద్దున్నే నేను లేవక ముందు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నేను పడుకున్నాకే వస్తున్నావు. సరే, వర్క్ చేసుకో, కానీ పనవ్వగానే నీకంటూ ఇల్లుంది, ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, పెళ్ళానికి కడుపులో పుట్టబోయి ఒక పాప ఉంది అని నీకు గుర్తుందా రాము? బాగి, ఇలా అయితే ఇక ముందు జరిగే సీమంతానికి కూడా నువ్వు వస్తావో లేదో అని నాకు భయంగా ఉంది రాము. Let's quickly recap the day. Relief for the bulls, 23,200. It's back on the board. That's a 120-point gain. The mid-cap index has done even better. Pullback there, 2.7% higher. And the bank Nifty has led from the front with a gain of 1.7%. The biggest winners of the day include sell the shades. The Adani Group stocks. Adani and reports are up between 5 to 7%. There's been traction. Sell the shares. Doing really well. NTPC, BEL. Yes. Yeah. Yes. Congrats. Thank you, sir. ఏం చేస్తున్నావు రాము? ఏం లేదు. స్మోక్ చేస్తున్నావు కదా? నేను కదే, ఈ చుట్టుపక్కల ఎవరో కాలుస్తున్నారేమో, అదే ఇక్కడ వరకు స్మెల్ వస్తుందేమో. అయినా స్మోక్ ఎలా చేస్తారేంటో. ఛీ! ఇప్పుడు ఏంటది? అంటే ఆఫీస్లో అది వర్క్ స్ట్రెస్ ఎక్కువయ్యి. అనవసరంగా ఆరోగ్యం చెడిపోతుంది రాము. పైగా నాకు మానేస్తానని మాట కూడా ఇచ్చావు. ముందు పడేయది ఫస్ట్. పడేశాను, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు, మళ్ళీ పాపకేమైనా ఎఫెక్ట్ అయితే? పాప కంటే నాకంటే నీకే అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వద్దు, వదిలేసే. సరే, లాస్ట్ పఫ్ పడేస్తా. పడేస్తా. పడేసా. ఇంకా చేయకు. రాము, వస్తున్నావా? వస్తున్నా. కేసు మోగుతున్నట్టుందే. హలో అండి బాబురావు గారు.
హలో రఘురామూర్తి గారు. అదే అండి. వంటకి ఏం చేయమంటావు? ఒరే బాబురావు, నిన్నే అడిగేది. ఒక్క నిమిషం మూర్తి గారు. వచ్చేయ్ అరవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అసలే క్లయింట్తో మాట్లాడుతున్నాను ఇక్కడ. నువ్వు క్లయింట్ తో మాట్లాడుతున్నావంటే నేను నమ్మాలి. నిజంగానే సుబ్బు. నేను నమ్మనంటే నమ్మను. నువ్వే మాట్లాడు. నువ్వు నాకు తెలియకుండా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇన్ని రోజులు చాటు మాటుగానే మాట్లాడుతున్నావు అనుకున్నాను. ఏకంగా ఇంట్లోనే పెట్టేశావంటే ఎంత తెగించావురా బాబురావు? అది కాదు డబ్బు సుబ్బు. నా కొంప కొల్లేరైపోతుంది. అది కాదు పిచ్చిదానా. పిచ్చిదాన్నా? అంతేలే. ఉంచుకున్న దాంతో ఇన్ని రోజులు మాట్లాడుతుంటే నేనేం పట్టించుకోలేదు కదా, అందుకే నేను పిచ్చిదాన్ని. అది కాదు. ఏది కాదురా బాబురావు, నిన్ను అసలు ఊట్లో పాలు వేస్తూ వేస్తూ అమ్మాయిలను కూడా ఊట్లో పడేస్తున్నావు అనమాట. బాబురావు గారు. హలో, సుబ్బు గారండి? అవును. ఏమండి, మీరిద్దరూ నా వైఫ్ శ్రీమంతానికి కలిసి రావాలండి. అలాగే అండి. నేను ఉంటానండి, మీరిద్దరూ కొట్టేసుకోండి. క్లయింట్ లైన్ లో ఉన్నారన్న సంగతి ముందే చెప్పాలి కదా. రేపు డాన్స్ ఇస్తాను నేను, అదేగా చెప్పింది. రఘురామ్ గారు, మీరు ఇంకా లైన్లోనే ఉన్నారా? లేదండి, నేను కట్ చేసి చాలా సేపు అయింది, మీరే కట్ చేయలేదు. దీని మీద కేసు పెట్టేస్తాను, నా కేసు నేనే వాదించుకుంటా. నాకే ప్రాక్టీస్. మదిలో ఆనందం విరిసే వేళ, అమ్మా నాన్నలుగా మారే వేళ, మురిసే మమతలు అక్షింతల జల్లై కురిసే, చెలులే చిరునవ్వుల హారతులిచ్చి దీవించే, కుంకుమ గాజులు తీపి కబురు తెచ్చే, శిరసుపై చల్లని పూలవాన కురిసే, జగమంత జోలపాడే విరున్ని నాట్యమాడే, ఆరగు రాముడింట చిన్నారి పంట ఉదయించబోవు ఈ శుభ సమయంలో భాగ్యరేఖ మెరిసే, చిరునవ్వు సుధలు చిరిగే, కనలో దాగి ఉన్న పసి ప్రాణమేదో ఒడి చేరుతున్న వేళ. కమ్మని కబురులతో కాలం ఆగెనులే, పరవశించి ప్రతి మనసు పాడెనులే, కలిసిన కందులలో కదిలిన భావాలే, పాపగా పాపగా మారెనులే, కుంకుమ గాజులు తీపి కబురు తెచ్చే, శిరసుపై చల్లని పూలవాన కురిసే, జగమంత జోలపాడే విరులన్ని నాట్యమాడే, ఆరగు రాముడింట చిన్నారి పంట ఉదయించబోవు ఈ శుభ సమయంలో భాగ్యరేఖ మెరిసే, చిరునవ్వు సుధలు చిరిగే, కనలో దాగి ఉన్న పసి ప్రాణమేదో ఒడి చేరుతున్న వేళ. ఏంట్రా బావా అన్ని లోలో ఉన్న షేర్స్ కొన్నావు? మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా.
నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు. అయినా ఆ షేర్స్ మీద అంత నమ్మకం ఉందారా? రేపా నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. నువ్వు ఆ రోజు షేర్స్ తీసుకునేటప్పుడు ఎందుకురా అని అడిగా, కానీ నువ్వు రిస్క్ తీసుకుని కొన్నావు. అప్పుడే అనుకున్నా ఏదో రోజు నువ్వు బాధపడతావు అని. కానీ ఈ రోజు అవే షేర్స్తో మన స్టార్టప్ కంపెనీకి కోట్లలో లాభాలు తీసుకొచ్చావు. ఐమ్ రియల్లీ హ్యాపీరా. ఈ రోజు నుంచి నువ్వు ఏ షేర్స్ కొనమంటే ఆ షేర్స్ కొంటాను నేను. అది చాలరా. ఒక్క నిమిషం. హలో బాగి. ఎక్కడున్నావు? బాగి, అదే నేను చెప్పా కదా ఈరోజు సెలబ్రేషన్స్ పార్టీ ఉందని. తాగుతున్నావా? అంటే లైట్గా. ఎక్కువ తాక్కు, జాగ్రత్తగా వచ్చాయి. సరే, నువ్వు కూడా అండ్ ఉజ్జయిని కూడా నాన్న ఇంటికి వచ్చాక ముద్దు పెట్టుకుంటాడని చెప్పు. నువ్వేంట్రా ఇక్కడ అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే? అది సార్ వైఫ్ లైఫ్. సరే పద. పద. సడన్ గా మీ అందరినీ ఇలా ఒకే దగ్గర చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కానీ మాట్లాడతాను. ఎన్నో రెస్ట్లెస్ డేస్ అండ్ నైట్స్. మనం పడే కష్టాన్ని చూస్తే కష్టం కూడా కష్టపడడం ఆపేస్తుందేమో. మీ అందరినీ నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తే నన్ను ముందుండి నన్ను నడిపించింది నా బాస్. సరే, మనందరం ముందుంటే మన వెనక నుండి మనల్ని నడిపించేవాడంటూ ఒకడు ఉండాలి కదా, వాడే నా బావగారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా మన రమణ గారికి, మనందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినందుకు, అలాగే నన్ను నమ్మి నాతో నడిచిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పి నేను మిమ్మల్ని తక్కువ చేయలేను. అలా అని జీతాలు పెంచి ఎక్కువ బొక్కలు కూడా పెట్టుకోలేను. కానీ మీ అందరికీ ఇండియాస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మీ అవసరానికి తగ్గట్టు కస్టమైజ్ చేసుకుని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీ అందరికీ అందజేసే బాధ్యత నాది. కలిసి ముందడిగేసాం, ఇక ముందుకే వెళ్దాం. ఈ రోజు కూడా మీ నాన్న రాలేదు వచ్చాయని. ఆయనకి చాలా పనులు ఉన్నాయి. ఇంకా అది వదిలేసేయలే. ఇప్పుడు నీకు 8th మంత్. ఇంకా ఒక నెలలో నేను నిన్ను కలుస్తాను. అప్పుడు నీకు ఏది కావాలంటే అది, ఏది ఇవ్వమంటే అది నీ ముందు పెడతాను. వాడు చూడరా. బా ఈ రోజు మనం గెలిచాంరా. ఒక బాస్ లా, ఒక హస్బెండ్ లా, ఒక ఎంప్లాయీ లా. ఎందుకంటే మన అబ్బాయిలకి ఇంకేం కావాలి బా. Cheers. నేను అనుకున్నది చేయడానికి 9 months పట్టిందిరా బాబు. ఇక్కడ నేను ఎంత కష్టపడ్డానో ఈ 9 months తను కూడా అక్కడ అంతే కష్టపడిందిరా. ఇంటికెళ్ళాక తనని పాపని మనశ్శాంతిగా హక్ చేసుకుని పడుకోవాలని ఉందిరా బాబు. ఇది అసలైన సక్సెస్ అంటే. వెళ్తాను బాస్. తను ఒక్కరితో ఎదురు చూస్తూ ఉంటుంది. డ్రైవర్, సార్ని ఇంటి దగ్గర దించేసిరా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఎంత తాగేస్తున్నాడు బాస్? బస్ స్టడీ బాస్.
పిల్లడికి ఏం పేరు పెడదాం? ఒకవేళ అమ్మాయి పుడితే ఉజ్జయిని అని పేరు పెడదాం. బాగుంది. మరి అబ్బాయికి ఏం పేరు పెడతారు? అబ్బాయి అదంతా అప్పుడు ఆలోచిద్దాంలే. వచ్చేసాం ఇంటికి. తలుపు తీసే ఉంది. భాగి 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 ఏమైంది? భాగి భాగి లే. భాగి భాగి మీరు ఎలాగైనా కాపాడాలి డాక్టర్. వేర్ ఇస్ ద పేషెంట్? డోంట్ వరీ, నేను చూస్తాను. చూడండి అమ్మా, ఓపెన్ యువర్ ఐస్. భాగి, భాగి, కళ్ళు నీకేం తెరవండి. కాదు. భాగి భాగి ఐసీయూకి తీసుకురండి. భాగి నిన్నే మాట్లాడు. భాగి పాప ఎక్కడ? భాగి ఐమ్ సారీ భాగి. అసలు ఏం జరిగిందంటే రాము, పాప ఎక్కడ? భాగి భాగికి ఏం కాదు కదా? తనకి ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ ఇంపాక్ట్ అని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల లోవర్ అబ్డామిన్ బాగా డ్యామేజ్ అయింది. సివియర్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల బేబీ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకరినే మనం కాపాడుకోగలం ఇష్టపడుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఫ్యూచర్లో తను కన్సీవ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇట్స్ యువర్ కాల్. భాగిని కాపాడండి డాక్టర్. పాప పాప ఉజ్జయిని. సారీ భాగి, ప్లీజ్ భాగి ఏడవకు. అలా కాదు భాగి, ప్లీజ్. నీ బాధ నాకు అర్థమవుతుంది. ప్లీజ్ అలా ఏడవకు భాగి. చైతి, భాగి నీ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లే మన పాపని మనమే చంపేసుకున్నాం. నువ్వు ఫోన్ ఆన్సర్ చేసుంటే ఇప్పుడు తను ఈ ప్రపంచాన్ని చూసేది కదా రాము. కావాలని చేయలేదు భాగి. ఇలా అనుకోలేదు భాగి. ఇప్పుడు కూడా నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. సారీ 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 భాగి. నాకు నీ మొహం చూపించకు రాము, చూపించకు. అది కాదు భాగి, నేను చెప్పేది విను ప్లీజ్ భాగి. చూపించకు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. నాకు నాకు నీ మొహం చూపించకు. నువ్వు నా ముందుంటే లైఫ్ లాంగ్ నాకు ఉజ్జయినియే గుర్తొస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో రాము, వెళ్ళిపో.
రాము స్పీచ్ మనందరికీ ఒక మంచి లెసన్. మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం మన సేవింగ్స్ ని మెడికల్ ఎక్స్పెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీ కుటుంబం కోసం ఒక కస్టమైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో.